మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 390 ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఈరోజు కొద్దిసేపు అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు దేశము అనే అంశాన్ని మనం చూద్దాం. దేవుడు యూదులను విసర్జించాడా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం అపోస్తలుడైన పౌలు వైపు చూడాల్సి ఉంది. ఆయన గొప్ప అపోస్తలుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అన్యజనులకు అపోస్తలుడు అని పిలువబడ్డాడు. యూదుడుగా జన్మించాడు, పరిసయ్యుడిగా ఎదిగాడు, బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణముగా ధ్యానం చేశాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఆయన ఈ యొక్క కొత్త నిబంధనలో గొప్ప పుస్తకాలు రచించాడు. క్రైస్తవ రక్షణ అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి? రక్షణలో ఒక యూనివర్సల్ విశ్వజనీనమైనటువంటి పాత్ర ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో మీరు చూస్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే, మొదటి అధ్యాయంలోనే మీరు చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమునో నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువునందు మనలను ఏర్పరచుకున్నాడు. విశ్వాన్ని సృష్టించక మునిపే ఏర్పరచుకున్నాడు. అయితే ఈ భూలోక సంబంధంగా ఆయన వాడుకున్నటువంటి మార్గం ఏంటి? వారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల ద్వారానే మనకు యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ దేవుని ద్వారా లభించింది. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎన్ని గొప్ప ధన్యతలు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడో మీరు చూడండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈయన ఎవరు? ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రక్షణ ఏ విధముగా మనకు అందిందో ఆయన వివరించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము లాంటి గొప్ప వ్యక్తి అయినా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలంటే విశ్వాసము ద్వారా వెళ్ళాల్సిందే. ఆయన యొక్క క్రియల ద్వారా, ఆయన యొక్క స్వంత స్వభావము ద్వారా, స్వంత ప్రయత్నాల ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. దేవుని ఎదుట పరిశుద్ధుడిగా తీర్చబడలేడు, రక్షించబడలేడు, విమోచించబడలేడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఎవరైనా సరే రక్షించబడాలి. వేరే మార్గం లేదు. పౌలు గారు అనేక గొప్ప ప్రవచనాలు రాశాడు. ఏ విధముగా క్రైస్తవ సంఘము
ఎత్తబడుతుందో రాశాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవ సంఘాన్ని పరలోకంలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4లో మీరు చూడండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు స్వయముగా రాబోతూ ఉన్నాడు. అప్పుడేం జరుగుతుంది? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి మృతులవుతారో దేవుడు వారిని తన పునరుత్థాన శక్తి ద్వారా లేపబోతూ ఉన్నాడు. వారి మీద మరణానికి ఇంకా ఎలాంటి విజయం లేదు. ఈ యొక్క ర్యాప్చర్ ఏ విధంగా జరుగుతుంది? 4వ అధ్యాయము 17లో చూడండి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సజీవులముగా నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసులు గొప్ప మార్పు పొందబోతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15లో స్పష్టముగా ఆయన మనకు వివరించి చెప్పాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఏ విధముగా విశ్వాసులు మార్పు చెందుతారు? నిమిషములో ఒక రెప్పపాటున, ఒక్క సెకండ్లో కన్ను మూర్చి కళ్ళు తెరిసే ఆ సమయంలో కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. నిజముగా ఎంత గొప్ప మార్పు విశ్వాసులు పొందుతారో ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నారు. ఏ విశ్వాసి కూడా విడవబడడు. ప్రతి విశ్వాసి మార్పు చెందుతాడు. ఈ విశ్వాసులు అక్షయమైనటువంటి శరీరాన్ని ధరిస్తారు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయమైనటువంటి శరీరముగా మార్పు చెందబోతూ ఉంది. మత్స్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది అని ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ గొప్ప మార్పు జరిగినప్పుడు నిజముగా ఎంత గొప్ప శక్తి విశ్వాసుల మీదకు వస్తుందో మీరు ఒకసారి ఊహించండి. అలాంటి దేవుని శక్తే, అంటే ఏ శక్తి మనలను లేపుతుందో దేవుడు అదే శక్తితో ఇశ్రాయేలు దేశమును కూడా లేపబోతూ ఉన్నాడు. మీరు ఒక సమాధుల తోటకి వెళ్ళండి. అయ్యో, ఈ సమాధులలో ఉన్నటువంటి మృతులు ఏ విధంగా లేస్తారు? ప్రకృతి సంబంధముగా వారు ఎప్పటికీ లేవరు. మానవ సంబంధముగా వారు ఎప్పటికీ లేవరు. అయితే దేవుని శక్తి, దేవుని వైపు నుండి మీరు చూస్తే దేవుని శక్తి వారిని లేపుతుంది. అపోస్తలుడైన పౌలు గారు అదే సత్యాన్ని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం వైపు చూస్తే వీళ్ళకి నిరీక్షణ ఏంటండి? వీరికి క్రీస్తు లేడు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు,
సువార్త చెప్తే ఉమ్మేస్తారు. ఇలాంటి వారికి నిరీక్షణ ఎలా వస్తుంది? ఇలాంటి వారు రక్షణ ఎలా పొందుతారు అని మీరు అడగొచ్చు. అయితే గొప్ప దేవుని శక్తి వారిని కమ్ముకుంటుంది. భవిష్యత్తులో అది జరుగుతుంది అని అపోస్తలుడైన పౌలు గారు మనకి బోధిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 11లో చూడండి. రోమాపత్రిక 11లో ఏమంటున్నాడంటే, వారిని విసర్జించుట, వారు అంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. వారు విసర్జించబడినప్పుడు అన్యజనులమైనటువంటి మనకు దేవుడు తలుపులు తెరిచాడు. దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని మీరు చూడండి. ఎవరో ఒక్కరు ఆయనను తిరస్కరించాడు అని, ఒక వర్గము ఆయన్ని తిరస్కరిస్తే ఆయన బాధపడి పరలోకం వెళ్ళిపాడు. ఒక జనాంగము, ఒక దేశము ఆయనను తిరస్కరించింది అని ఆయన పనులు మానుకొని పరలోకం వెళ్ళిపాడు. వీరు విసర్జిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మరొకరికి తలుపులు తెరిచి వారిని తన ప్రజలుగా చేసుకుంటాడు. ఇశ్రాయేలీయులు ఆయనను విసర్జించినప్పుడు ఆయన అన్యజనులమైనటువంటి మనకు తలుపులు తెరిచాడు. పౌలు గారు అదే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? దేవుడు వారిని చేర్చుకున్న రోజున ఇంకెంత గొప్ప ఆశీర్వాదము ఈ ప్రపంచానికి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మృతులు సజీవులైనట్టే అగును గదా. ఏ శక్తి, ఏ పునరుత్థాన శక్తి అన్యజనులైనటువంటి మనలను క్రీస్తు వైపుకు తెచ్చిందో అదే పునరుత్థాన శక్తి ఇశ్రాయేలీయులను కూడా వారి యొక్క మూర్ఖత్వము వెళ్ళిపోయేటట్లుగా, వారి కన్నులకు కలిగినటువంటి ఆ అంధకారము తొలగిపోయి వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు చూచేటట్లుగా చేస్తుంది. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. వారిని అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. అన్యజనులమైనటువంటి మనలను ఆయన ఈ గొప్ప ఒలీవ చెట్టుకు కట్టాడు కదా. మనము నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన శక్తి ద్వారా జీవమును మనకు ఇవ్వలేదా? అదే శక్తితో దేవుడు ఇశ్రాయేలీయులను కూడా అంటుగట్టడానికి శక్తి కలిగి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మనం ఎక్స్పెక్ట్ చేయని సమయంలో ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2:3లో కూడా చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినం? యేసుక్రీస్తు ప్రభు యొక్క దినము. ఆయన ప్రత్యక్షమై ఈ లోకానికి వచ్చే దినము. ఈ ప్రపంచములో అందరూ ఆయన యొక్క మహిమను ప్రత్యక్షముగా చూసి గుండెలు బాదుకునే సమయము. ఆ రోజు రాకముందు ఏం జరుగుతుంది? భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడతాడు. దానికి ఇశ్రాయేలుకి ఏంటయ్యా లింక్ అని మీరు అడగవచ్చు. ఆ యొక్క పాప పురుషుడు అంటే యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి. అతడి పనులు ఎక్కడ ఉంటాయి? అతడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి.
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటిని ఎదిరించొచ్చు. దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ క్రీస్తు విరోధి దేవుని ఆలయములో కూర్చొని తనను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఆ దేవుని ఆలయం ఎక్కడ ఉంది? అది యెరూషలేములో ఉంది. ఈ రోజున లేదు. భవిష్యత్తులో యెరూషలేములో ఒక ఆలయము కట్టబడుతుంది. ఆ ఆలయములో క్రీస్తు విరోధి ప్రవేశిస్తాడు. అంటే యూదులకు భవిష్యత్తు ఉన్నట్లే, దేవుని ప్రణాళికలో వారు ఇంకా ఉన్నట్లే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం అదే సత్యాన్ని చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 9:27లో మీరు చూడండి. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఏలాగున జరుగును. దానియేలు ప్రవక్తను మీరు చూడండి. ఈ దానియేలు ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే, ఈ క్రీస్తు విరోధి హేయమైనది దేవుని ఆలయములో నిలుపుతాడు. యేసు క్రీస్తు ప్రభు కూడా దాని గురించి తెలియజేయటం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయములో మీరు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభు ఒలీవల కొండ మీద ప్రసంగము చేస్తూ ఆయన ఏమన్నాడంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ప్రవక్త అయిన దానియేలు చెప్పాడు, నాశనకరమైన హేయ వస్తువు, ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కాబట్టి ఈ క్రీస్తు విరోధి కూడా యెరూషలేము వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే యూదులకు ఇంకా దేవుని ప్రవచన క్యాలెండర్లో పాత్ర ఉంది. అబద్ధపు క్రీస్తులు వస్తారు. ఇశ్రాయేలు దేశానికి కూడా వారు వెళ్తారు. యేసు ప్రభువే చెప్పాడు, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అబద్ధపు క్రీస్తులు వస్తారు, నేనే యేసు క్రీస్తునయ్యా అని చెప్పుకుంటూ ఉంటారు. అబద్ధపు ప్రవక్తలు వస్తారు, వీరు దేవుని చేత పంపబడిన వారు కాదు, సాతాను చేత పంపబడిన వారు. ఈ క్రీస్తులు సాతాను చేత పంపబడినటువంటి వారు వచ్చి ఏం చేస్తారంటే చాలామందిని మోసం చేస్తారు, గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. కాబట్టి సాతానుడు కూడా సూచక క్రియలు చేస్తాడు. సాతానుకు కూడా శక్తి ఉంది, మోసము చేసే శక్తి, మ్యాజిక్లు చేసి ప్రజలను మోసం చేసే శక్తి సాతానుకు కూడా ఉంది. మహత్కార్యాలు చేసే శక్తి సాతానుకు కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనము జాగ్రత్తగా పరిశీలించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ క్రీస్తు విరోధి కూడా అతనితో ఉన్నటువంటి అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు కూడా మహత్కార్యాలు చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి.
ఏర్పరచబడిన వారు కూడా ఆ మోసాలకు గురవుతారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈ క్రీస్తు విరోధి కూడా నాశనం చేయబడతాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఈ క్రీస్తు విరోధి యాంటై క్రైస్ట్ నాశనం చేయబడబోతూ ఉన్నాడు. అతని నాశనం ఏ విధముగా జరుగుతూ ఉంది? ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరిస్తూ ఉన్నాడు. నిజముగా ఎంత గొప్ప శక్తి కావాలి! ఈ క్రీస్తు విరోధి సాతాను మనిషి. సాతాను శక్తి అతనిలో ఉంది. అతనిని నాశనం చేయటం మన వల్ల అయ్యేది పని కాదు. అతన్ని నాశనం చేయాలంటే అమెరికా దేశం సైన్యం అంతా, భారతదేశము సైన్యం అంతా, రష్యా దేశము సైన్యం అంతా, చైనా దేశము సైన్యం అంతా, వీళ్ళందరూ కలిసినా కూడా క్రీస్తు విరోధిని నాశనం చేయలేరు. ఎందుకంటే అతడు పూర్తిగా సాతాను శక్తితో నిండి ఉంటాడు. దయ్యాలు అతనికి ఉంటాయి. ఆ దయ్యాల శక్తితో అతడు వస్తాడు. అతన్ని నాశనం చేయటం ఏ మానవునికి సాధ్యం కాదు. ఇది దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఆయన తన గొప్ప ఆగమన ప్రకాశం, ఆయన తిరిగి వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు తన గొప్ప శక్తితో ప్రత్యక్షమైనప్పుడు ఆ ఆగమన ప్రకాశము చేత ఈ క్రీస్తు విరోధి నాశనం చేయబడబోతూ ఉన్నాడు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడో మీరు చూడండి. యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో కూర్చొని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఇంకా యూదులు ఉన్నారు. సాతానుడు తన దూత అయినటువంటి యాంటై క్రైస్ట్ని యెరూషలేము ఎందుకు పంపించాడు? దేవుడే గనక ఇశ్రాయేలులను వదిలివేస్తే సాతానుడు వారిని పట్టించుకోడు. దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు అనుకోండి, సాతానుడు కూడా మిమ్మల్ని వదిలేస్తాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా సాతాను మనిషే. మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని హింసించాల్సిన పరిస్థితి సాతానుడికి ఆ అవసరం ఉండదు. భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశాన్ని సాతానుడు ఎందుకు హింసిస్తూ ఉన్నాడంటే వారు ఇంకా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రశ్నే అడిగాడు. రోమాపత్రిక 11లో మీరు చూడండి. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తూ ఉన్నాడు. ఆ మాట అనబాకు. గ్రీకు భాషలో చాలా బలమైనటువంటి మాట వాడాడు. డోంట్ సే దట్, డోంట్ సే దట్, నాట్ ఎట్ ఆల్. ఆ మాట అనబాకు. దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. ఎందుకంటే వారి పితరులకు చేసినటువంటి వాగ్దానములు, వారితో చేసినటువంటి నిబంధనలు ఇంకా నిలిచే ఉన్నాయి. నేను కూడా ఇశ్రాయేలీయుడను అంటూ ఉన్నాడు. చూడండి ఇక్కడ, నేను కూడా ఇశ్రాయేలీయుడు. ఒక రోజుల్లో నేను కూడా ఇశ్రాయేలీయుడిని అని అంటలేదు, ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉన్నాడు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఎంత బలముగా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నాడో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించటం మాత్రమే కాకుండా వారిని తన ప్రణాళికలో భాగంగా చేసుకున్నాడు.
యూదులు వారి పని అయిపోయింది అని ఈ రోజున కొంతమంది అంటూ ఉన్నారు. అయితే అది పొరపాటు. ఎందుకని అది పొరపాటు అంటే, దేవుని ప్రణాళిక ఇంకా నిలిచే ఉంది. వారు దేవుని ప్రణాళికలో ఇంకా ఎందుకున్నారంటే, దేవుడు విశ్వసనీయుడు కాబట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, దేవుడు ఒక నిబంధన చేస్తే ఆ నిబంధనను మీరు నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన విశ్వసనీయుడు కాబట్టి. దేవుడు ఇశ్రాయేలీయులను వదిలేశాడంటే దానికి సమాధానము వదిలివేయలేదు. క్రైస్తవ సంఘము పిలువబడిందే కానీ ఆ క్రైస్తవ సంఘము ఇశ్రాయేలు దేశం యొక్క స్థానాన్ని తీసుకోలేదు అని మనం గ్రహించాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ దాసుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో వివరించిన గొప్ప సత్యములను ఈరోజున మరొకసారి మేము చూసి మీ యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోవటానికి, మీ యొక్క గొప్ప రక్షణను విపులముగా అర్థం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మరి ఈ రోజున ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మీ ప్రియమైన నామము యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.